హాయ్ అందరికీ. గోరుచిక్కుడుకాయ ఫ్రై అండి. ఆనపకాయ పులుసు లంచ్ కోసం. ఆనపకాయ పులుసు అయితే ఇలా ఉడుకుతుంది. గోరుచిక్కుడుకాయలు ముక్కలు ఉడకబెట్టుకోవాలండి ముందర లైట్గా. తర్వాత ఇలా పోపులో వేసుకోవాలి. ముక్కలు నీరు లేకుండా చూసుకుని తాలింపు వేసుకుని ముందర అది వేగాక ఇలాగ ముక్కలు కూడా వేసేసుకోవాలండి. ఈ గోరుచిక్కుడు చాలా మంచిదండి, మంచి ఫైబర్ ఉంటుంది. ఇలా ముక్కలు వేసుకుని పసుపు ఉప్పు వేసుకొని వేయించుకోవాలండి. ఆనపకాయ పులుసు ఇలా కొంచెం వేగాక కారం కూడా వేసుకోవాలండి, తగినంత కారం. కొన్ని పచ్చిమిరకాయలు పోపులో వేసాను కదా, దానికి తగ్గట్టుగా మళ్ళీ కారం కూడా కొంచెం వేసుకోవాలి. అలా కొంచెం వేయించుకున్నాక ఇందులో బెల్లం పొడి వేస్తానండి నేను. చాలా బాగుంటుంది. మరీ ఎక్కువ కాకుండా కొంచెం స్వీట్ ఉండేలాగా వేసుకుంటాము. ఇలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పులుసు కానీ పప్పుచారు కానీ పెట్టుకున్నప్పుడు ఇలా గోరుచిక్కుడుగా ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఆనపకాయ పులుసు పోపు కూడా వేస్తాను. ఆనపకాయ పులుసు గోరుచిక్కుడుగా ఫ్రై అండి బెల్లంతో. ఇంకా రెడ్ రైస్, పెరుగు. బాయ్ అండి.